రేవంత్ రెడ్డి అన్నట్టు సెక్రటేరియట్‌లో లంకె బిందులున్నాయా? లేకపోతే ఖాళీ బిందులున్నాయా అంటే ఏం చెప్తారండి? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయంలో తెలంగాణకు సంబంధించినటువంటి సర్కార్‌లోకి వచ్చిన తర్వాత ఈళ్ళు మొత్తం గూడా అంటే బంగారం లెక్క ఉంటున్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఈరోజు ఏమీ లేనటువంటి కుండ లెక్క తయారు చేసిరనే ఉద్దేశంతోటి ఆయన చెప్పిండు. ఇక ఈళ్ళకి ఎంతసేపు ఏంటి అనంటే లంక బిందెలకు అలవాటైనటువంటి కిషన్ రెడ్డి గారు మరి బీఆర్ఎస్ కాడికించి ఆ వసూలుగిరి అనేది అలవాటైనట్టుంది. సో, అది ఈరోజు బంద్ అయిపోయేసరికల్లా పాపం ఆయన ఫ్రస్ట్రేషన్‌లో మా ముఖ్యమంత్రి గారిని ఏదో అనాలి కాబట్టి దాన్ని ఇట్లా ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడుతున్నట్టు మేము అనుకుంటున్నాం తప్ప అంతకుమించి పెద్ద సీరియస్‌నెస్ ఏం లేదు. వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షుడు వైఎస్ షర్మిల తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు. రాహుల్ గాంధీ గారు మెడలో కండువా కప్పి ఆహ్వానించిన పరిస్థితి. ఎట్లా చూస్తారండి? ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ స్కెచ్ చేసే అవకాశం ఉందంటారా? 1,00,000% ఉంటది. ఒక జాతీయ పార్టీ అంటున్నప్పుడు అన్ని రాష్ట్రాలలో మా యొక్క పార్టీ బలోపేతం కావాలి, మేము అధికారంలోకి రావాలనేటటువంటిది వ్యూహరచన మాకుంటది. దాని గురించి నాయకులను జాయినింగ్ చేపించుకోవాలన్నా, బలోపేతం చేయాలన్నా, లేకపోతే అక్కడ ఎవరైనా అసమ్మతివాదులుంటే మా పార్టీలో చేర్పించుకొని పోటీకి నిలబెట్టిపియాలన్నా, భవిష్యత్ ప్రణాళిక అనేటటువంటి అధిష్టానంతో నిర్ణయించుకొని బలోపేతం కోసం కృషి చేస్తాం. బరాబర్ చేస్తాం. ఇప్పుడు రామ మందిరం గురించి ఎట్లా చూస్తారండి? మీకు ఆహ్వానం వచ్చిందా బీజేపీ నుంచి? నేను ఒకటి చెప్తా. అయోధ్యలో రాముల వారి గుడి కడతాము. ఇట ప్రతి గుడిలో ఎల్‌సీడీలు పెడతాము, ఎల్‌ఈడీలు పెడతామంటే మేము కూడా స్వాగతిస్తాం. దేవునికి సంబంధించినటువంటిది ఎవరైనా కూడా ధార్మికతకు సంబంధించినటువంటి అంశాన్ని అందరం గౌరవిస్తాం. అసలు నా పేరు పెట్టింది కూడా భద్రాచలంలోనే. మా తాత రామ్మోహన్ రెడ్డి అనేది నాకు ఆడికెంచే వచ్చింది. అయితే నేను మరి నా పేరు పెట్టినటువంటిదే కాదు, తెలంగాణలో ఉంటున్నటువంటి రాముడు, రాముడు కాదా అని నేను అడుగుతున్నా ఇది చెప్పుర్రి. తెలంగాణలో ఉంటున్నటువంటి భద్రాద్రి రాముడు, రాముడు కాదా? ఎందుకు ఆయనకు 10 ఏళ్ల సంధి ఇంత అన్యాయం చేస్తుండ్రు? రాముల వారి చరిత్ర మొత్తం ఇప్పుడు ఏ సినిమాలల్లో, కలర్ సినిమాలల్లో, గ్రాఫిక్ సినిమాలల్లో ఏది ఇచ్చినా సీతమ్మ తల్లిని వనంలోకించి రావణాసుడు ఎత్తుకపోయే దగ్గరికించి వనంలో వాళ్ళు జీవన విధానం ఎట్లుండెనో, తర్వాత లంక మీద ఎట్లయితే దాడి చేసిరో అంత చరిత్ర మన భద్రాద్రి రాముడి కాడనే ఉంది కదా. కనీసం ఆయన భూములైనా కాకుండా చేసినటువంటి మీ యొక్క నిర్ణయాలు ఇది ఇంతకు మించినటువంటి దరిద్రం ఏమైనా ఉంటుందా? ఆఖరికి అక్కడ చెత్త ఎక్కడ పడేయాలనో తెలియక గోదాట్లో పడేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మేము అడ్రస్ చేస్తాం. 100% చేయాల్సిందే. నువ్వు దేవుడి పేరు మీద రాజకీయం చేయకు. ధార్మికత వేరు, రాజకీయం వేరు. ధార్మికత ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకుంటారు, ఎవరి దేవుళ్ళని వాళ్ళు మొక్కుకుంటారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడమే దాన్నే సెక్యులరిజం మనం ఈ దేశంలో. కానీ ట్రస్ట్ చేతిలోనేమో గుడి కట్టుడు ఉంటుంది, సుప్రీంకోర్టు ఏమో ఆర్డర్ ఇస్తుంది. సుప్రీంకోర్టుకు మాకేం సంబంధం ఏం లేదని చెప్పి మీరే మాట్లాడతారు. ఇదేదో మొత్తం మోడీ గారు సాధించేసాడు అనేటటువంటి బిల్డప్ కొడతారు. ఇదేదో నాకు అర్థమవుతలేదు. ధార్మికతకి రాజకీయానికి ముడిపెట్టి ఎందుకు చేస్తారు అంటే రాజకీయంలో ప్రజలకు పనికొచ్చేటటువంటి ఒక్క పని కూడా 10 సంవత్సరాల్లో బీజేపీ చేయలేదు కాబట్టి. ఆకలి గురించి మాట్లాడితే జవాబు చెప్పరు, అప్పుల గురించి ఎందుకైనా అంటే జవాబు చెప్పరు, లేకపోతే వ్యవసాయం గురించి 2022 కల్లానే ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఇప్పిస్తాడు అన్నాడా లేదా? ఓ ఆ చిట్టా చాలా పెద్దగా ఉంది. 2022 కల్లా ఏమేమి చేస్తామంటే రైతులకి డబల్ ఆమ్దాని డబల్ చేసేస్తాం, కానీ డమాల్ చేసిండు, అది వేరే సంగతి. ఆ? రుణాలకి సంబంధించినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతుల రుణాలు ఏకదాటిగా మాఫీ చేసినాం. 10 సంవత్సరాలల్లో ఒక్కొక్కరికి కార్పొరేట్లకి వేల కొద్ది కోట్లని మాఫీ చేసినటువంటి చరిత్ర మీది. కానీ ఒక్క రైతుకు ఒక 30,000 రుణం బాకీ ఉంటే మాత్రం పీల్చి పిప్పి చేసి మరి ఒక్కరికి కూడా మరి రుణాలు మాఫీ చేయనటువంటి పాలన మీది. మీరు జవాబులు చెప్పరు. రాముడికి అందరం దండం పెట్టుకుందాం, ఎందుకంటే మేము మొక్కేటటువంటి దేవుడు కూడా గదే. కానీ రాజకీయానికి రాముడికి ముడిపెట్టి మాట్లాడడం అనేటటువంటిది నేను స్వాగతించాను. ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్నారు రాహుల్ గాంధీ యొక్క న్యాయయాత్రను అజ్ఞానపు యాత్ర అని చెప్తున్నారు. మీరు నమ్ముతారా? అజ్ఞానులకు అజ్ఞానం కనిపించకపోతే ఏం కనిపిస్తుంది? న్యాయం ధర్మం కోసము లేకపోతే ప్రజలు అంతా సంతోషంగా కలిసి ఉండాలనేటోళ్ళకి భారత్ జోడో యాత్ర కనిపిస్తుంది, భారత్ న్యాయ యాత్ర కనిపిస్తుంది. మంచోళ్ళకి. చెడ్డోళ్ళకి ఏం కనిపిస్తుంది? చెడ్డోళ్ళకి ఎంతసేపు అజ్ఞానమే కనిపిస్తుంది. అజ్ఞానంలోనే బతుకుతాము. వాట్సాప్లోనే అన్ని డిగ్రీలు చదువుతుంటాం మనము. వచ్చిన ఫార్వర్డ్లు కొడతా ఉంటాము. అదే చరిత్ర అని చెప్పి నమ్ముతుంటాం. అవే ఫేక్ న్యూస్ని బయట మాట్లాడుతుంటాం. వాళ్ళు కదా అజ్ఞానులు. అజ్ఞానులకు మా యొక్క న్యాయయాత్ర అజ్ఞానం లెక్క కనిపించకపోతే న్యాయం లెక్క ఎక్కడ కనిపిస్తుంది? మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తలేము అలాది మాకు న్యాయంగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఎన్ని సీట్లు వస్తాయండి మీకు ఈ లోక్సభ ఎన్నికల్లో? అక్కడ మోడీ హైట్రిక్ కొడతారని బీజేపీ నాయకులు చెప్తున్నారుగా. మోడీ ఈసారి ఎన్ని ట్రిక్స్ కొట్టినా హ్యాట్రిక్ అయితే కొట్టాడు. ఎందుకనంటే రేపు పొద్దున కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ సిబిఐ విచారణ జరుగుతుంది, ఎవరెవరు లోపలికి వాళ్ళని అవి జరుగుతారు. పైన కింద ఒకటే సర్కారు ఉంటున్నప్పుడు పారదర్శకంగా తెలంగాణ జాతికి ఇంకా చాలా మెండుగా ఉపయోగం కాబోతుంది. తెలంగాణ విభజన చట్టంలో ఉండేటటువంటి అన్ని హక్కులు కూడా నెరవేరబోతున్నాయి. అవినీతి పరులు ఎవరైతే మొత్తం తెలంగాణ సొత్తును దోసుక తిన్నారో వాళ్ళని కూడా ఊసలు లెక్క పెట్టించేటటువంటి పని ఇంకొక 3 నెలల్లో మనందరం చూడబోతున్నాం.